హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ నుంచి మన వీడియోస్ చూస్తే కనుక బ్లౌజ్ కటింగ్ అనేది ఆల్మోస్ట్ అందరికీ పర్ఫెక్ట్ అయి ఉంటుంది. సో కొత్తగా చూసే వాళ్ళకి డీటెయిల్గా బోటిక్ స్టైల్లో ఇంట్లో కూర్చొని మీరు ఈ వీడియోతో నేర్చుకోవచ్చు అనమాట. సో ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే చాలా టిప్స్ కూడా ఉన్నాయి షార్ట్ వీడియోస్లో, లాంగ్ వీడియోస్లో. ఒకసారి చెక్అవుట్ చేయండి, మీకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ కటింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఇంకా ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం స్కేల్తోని లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇంకా బ్లౌజ్ హైట్ అనేది కొలుచుకోవాలన్నమాట. సో బ్లౌజ్ లెంత్ ఉంది ఎలా ఉంది అని అంటే షోల్డర్ మిడిల్లో మనం టేప్ని పెట్టి ఇలా లాగకూడదనమాట. లాగకుండా నార్మల్గా ఎలా ఉంటే అలా యాడ్ చేసుకోవాలి. దానికి 1 ఇంచ్ కలుపుకొని మనం మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇంకా 2 దిక్కుల మార్కింగ్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత 1 ఇంచ్ ఎందుకంటే పైన కింద ఖర్చు అనమాట. సో మనం ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం లైన్ డ్రా చేసుకున్నాం కదా, అది కట్ చేసేస్తామన్నమాట. పైన కింద ఖర్చు. ఇంకా నడుం కొలత ఎలా కొలుచుకోవాలి అని అంటే ఫస్ట్ ఉక్సుల పట్టీ నుంచి స్టార్ట్ చేసి కాజాల పట్టీ వరకు కొలుచుకోవాలి. కాజాల పట్టీని తీసేయాలన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, కాజాల పట్టీని తీసేయాలి. సో దీంట్లో 4వ భాగం వచ్చిందే మనకి నడుం కొలత. చాలా డీటెయిల్గా చెప్తున్నాను, కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటారు కదా అందుకని. సో నాకు 9.5 ఇంచులు అయితే వచ్చింది. సో ఈ 9.5 ఇంచుల్ని ఇక్కడ మార్కింగ్ చేసుకొని తర్వాత డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఖర్చుల కోసం 2 ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను. ఖర్చులు మీరు ఎంత ఉంచుకుంటే అంత యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ నేను చెస్ట్ మార్కింగ్ కోసం 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఏ బ్లౌజ్కైనా కూడా మనకి చెస్ట్ తెలియకపోతే నడుం కొలతకి 1 ఇంచ్ యాడ్ చేస్తే చెస్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా చెస్ట్ మార్కింగ్ని అలాగే ఖర్చుల్ని స్కేల్తో లైన్ డ్రా చేసుకుంటున్నాను. నాకు బయటికి వైట్ అయితే అసలు కనిపించట్లేదు అనమాట. వీడియోలో మాత్రం మస్తు కనిపిస్తుంది. కాకపోతే నేను డార్క్ బ్లూ తీసుకున్నాను, అది వీడియోలో కనిపించట్లేదు. అసలు నేను అనుకోలేదన్నమాట. ఇంకా నెక్ షోల్డర్ కలిపి నేను 5.5 ఇంచులు అయితే మార్క్ చేసుకున్నాను. నెక్ 2 ఇంచులు, షోల్డర్ 3 ఇంచులు అనమాట. ఇది 39 సైజ్ బ్లౌజ్ అనమాట. సో ఈ బాక్స్ కావాలి నెక్ షోల్డర్ అనుకుంటే లాంగ్ వీడియోలో పెట్టాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా చంక డౌన్ అయితే పావు తక్కువ 6 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఏ సైజ్ వాళ్ళకైనా 6 ఇంచులు పెట్టుకొని తర్వాత మనం సెట్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ నేను ఇది ఒక బ్లౌజ్ కుట్టాను అనమాట, అందుకని పావు తక్కువ 6 ఇంచులకు అయితే పెట్టుకున్నాను. ఇంకా మార్కింగ్ తర్వాత సైడ్కి కూడా స్కేల్తోని లైన్ అయితే డ్రా చేసుకున్నాను అనమాట. మనకి బ్లౌజ్ కుట్టేటప్పుడు బ్యాక్ డీప్ ఎక్కువ రాకూడదు, అలాగే చంక దగ్గర ముడతలు రాకూడదు, ఫ్రంట్ డీప్ ఎక్కువ రాకూడదు అనమాట. ఈ పాయింట్స్ మనం మైండ్లో పెట్టుకొని కట్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట బ్లౌజ్. సో ఇక్కడ చంక డౌన్ అనేది ఎంత ఉండాలి అని కొలుచుకుంటున్నాను అనమాట. ఉక్సుల పట్టీ సైడ్ బ్యాక్ సైడ్ అటుకుట్టు నుండి ఇటుకుట్టు వరకు ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి, అంటే టేప్తోని మెజర్ చేసుకోవాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా అలా అనమాట. సో మనం ఖర్చులు కూడా కలుపుకుంటే ఖర్చులతో సహా కొలుచుకోవాలి. అలా కాకుండా అటుకుట్టు నుంచి ఇటుకుట్టు వరకు మెజర్ చేసుకోండి, మీకు ఈజీ ఉంటుంది అనమాట. నాకు 9.5 ఇంచులు అయితే వచ్చిందనమాట. మీకు ఒక బెస్ట్ టిప్ చెప్తాను, ఇలా కొలుచుకోవడం రాకపోతే నడుం కొలతలో 4వ భాగం ఎంత వచ్చిందో ఈ చంక రౌండ్ కూడా అంతే ఉంటుందన్నమాట. సో అందరికీ ఇలా ఉంటుందని చెప్పను, ఆది బ్లౌజ్ లేకపోతే మాత్రమే ఈ టిప్ యూజ్ అవుతుంది. ఇన్ కేస్ మీ దగ్గర ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజ్తోని కొలుచుకోండి. ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజ్ అయినా సెకండ్ టైం ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఇంకా దాని తర్వాత మనకి మిడిల్లో ఈ చంక రౌండ్ కోసం తీసుకుంటాం కదా, పెద్ద సైజ్ అయితే 1.5, చిన్న సైజ్ అయితే 1.5 ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది మనకి తక్కువ ఎక్కువ అయిందనుకోండి, ఇక్కడ కూడా మనం మిస్టేక్ చేసినట్టే. సో ఇక్కడ రౌండ్ ఎలా గీసుకోవాలి కరువు స్కేల్ లేకపోతే అని అనుకుంటే ఇలా టేప్లో మిడిల్ పాయింట్ మార్క్ చేసుకోండి. ఇటు సైడ్ కూడా మిడిల్ పాయింట్ మార్క్ చేసుకొని ఈ 3 డాట్స్ని కలపాలన్నమాట. నా దగ్గర కర్వ్ స్కేల్ ఉంది కాబట్టి కర్వ్ స్కేల్తోనే నేను లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. నేను మిడిల్లో 1.5 ఇంచులు తీసుకున్నాను. ఇది తక్కువ అయితే ఏమవుతుంది అనేది నేను ఇప్పుడు చెప్పడానికి రాంగ్ గీసాను అనమాట. సో తక్కువ అయితే మనకి చంక రౌండ్ అనేది మిస్టేక్ వస్తుంది, దాని ద్వారా ఎక్కువ తక్కువలు వస్తాయి. మనకి చంక దగ్గర ఫిట్గా ఉండడం, లేకపోతే చంక దగ్గర ముడతలు రావడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. పెద్ద సైజు ఉంటే 1.5, చిన్న సైజు ఉంటే 1.5 తీసుకోండి. ఏది పెద్ద సైజు ఏది చిన్న సైజు ఇవన్నీ నా ముందు వీడియోస్లో పెట్టాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇప్పుడు కొలుచుకున్నాను, నాకు 9.5 ఇంచులు అయితే కరెక్ట్గా ఉందన్నమాట. సో మనం కటింగ్ ముందే ఈ పాయింట్లన్నీ చెక్ చేసుకుంటే
మనకి కటింగ్ తర్వాత కూడా బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. సో మీకు ఎక్కడైనా డౌట్ అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి, అక్కడ కూడా ఇస్తానన్నమాట. ఇంకా కప్ వచ్చేసి నాకు 4.5 ఉంది. సో ఇంకా హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాను. నెక్ పైన 2 ఇంచులు పెట్టుకున్నాను కదా, రౌండ్ నీట్గా రావడం కోసం 2.5 ఇంచులు పెట్టుకొని మార్క్ చేసుకున్నాను. మనకి 9 కంటే ఎక్కువ ఉందనుకోండి డీప్ అనేది, అది డీప్ నెక్ బ్లౌజ్ అనమాట. 9 కంటే తక్కువ ఉంటే అది హై నెక్ బ్లౌజ్ అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. ఇది నాకు 8 ఇంచులు 8.5 అట్లా వచ్చిందనమాట. సో ఇది హై నెక్ బ్లౌజ్ అనమాట. ఇంకా నెక్ రౌండ్ అయితే గీసుకున్నాను. ఇంకా డాట్స్ అనమాట, ఒక బ్యాక్ పార్ట్లో డాట్స్ మిగిలిపోయాయి. షోల్డర్ మధ్యలో ఇలా స్కేల్ పెట్టుకొని లైన్ డ్రా చేసుకోండి. చాలామందికి ఈ డాట్ ఎంత పొడవు ఉండాలి అని అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ 4.5 ఇంచుల కప్ ఉంది కాబట్టి నేను 3.5 అయితే పెట్టుకున్నాను అనమాట. సో చిన్న సైజ్ అనుకోండి 3 అలా పెట్టుకోండి సరిపోతుంది. సో ఇంకా అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ లైన్ అయితే డ్రా చేసుకున్నాను. సో ఇంక దీనికి మార్కర్ వీల్ ఉంటే దాన్ని రబ్ చేయండి, కిందికి అచ్చు పడిపోద్ది. ఇంకా బ్యాక్ పార్ట్ మనకి పర్ఫెక్ట్గా అయిపోయింది. కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. నాకు వీలైతే ఈ వీడియోలోనే పెడతాను ఫ్రంట్ పార్ట్ కూడా, లేకపోతే వేరే వీడియోస్లో పోస్ట్ చేస్తాను. వీడియోనైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి. చెస్ట్ దగ్గర అలాగే నెక్ దగ్గర డాట్స్ దగ్గర కట్స్ ఇచ్చుకోండి చిన్న చిన్నగా, ఎందుకంటే మనకి ఐడెంటిఫై కోసం అనమాట. నెక్ అనేది జారకుండా ఉండాలి అని అనుకుంటే ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోండి.